అందరికీ నమస్కారం అండి. ఈరోజు నాకు చాలా పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. నేను కూడా సైబర్ స్కామ్లో బాధితురాలయ్యానమాట. 6th రోజు మార్నింగ్ 11 o'clockకి నాకు చాలా క్లోజ్ రిలేటివ్ నుంచి మెసేజెస్ వచ్చాయి. ఇలా ఒక అమౌంట్ కావాలి, మా యూపీఐ పనిచేయట్లేదు, ఈ నెంబర్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చెయ్యి, చాలా ఎమర్జెన్సీ ఉంది అని వచ్చింది. ఆ ఎమర్జెన్సీ వర్డ్ ఒక్కటే నేను చాలా హైలైట్గా కనిపించింది, ఏదో చాలా అత్యవసరం వచ్చింది అని అనిపించి నేను ఇమీడియట్గా యూపీఐకి వెళ్ళి ఏదైతే నెంబర్ ఇచ్చారో దాన్ని చెక్ చేస్తే అనిల్ సునీల్ చౌదరి అని వచ్చిందనమాట. దాన్ని నేను మళ్ళీ వాట్సాప్లోకి వచ్చి ఇదేనా అని కన్ఫర్మేషన్ అడిగాను. ఎస్ అని పెట్టారు. వెంటనే సెకండ్ థాట్ తీసుకోకుండా నేను అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశాక థ్యాంక్స్ అని పెట్టి ఇమీడియట్గా ఇంకా అమౌంట్ కావాలి డియర్ అని పెట్టారు. నాకు అప్పుడు చాలా సస్పిషియస్ అనిపించి నేను కాల్ చేశా. వాట్సాప్ కాల్ చేస్తే కట్ చేస్తున్నారు, నార్మల్ కాల్ చేస్తే అసలు కాలే కలవట్లేదు. అప్పటికే నాకు 75% కన్ఫర్మేషన్ వచ్చేసింది సంథింగ్ స్కామ్ జరిగింది అని. నేనేం చేశానంటే వెంటనే బ్యాంక్కి కాల్ చేస్తూ ట్రై చేస్తుంటే నా ఫోన్ నుంచి అసలు కాల్ కలవట్లేదు అనమాట. ఇమీడియట్గా నా కొలీగ్ ప్రీతి గారు ఫోన్ నుంచి బ్యాంక్కి కాల్ చేయడం జరిగింది. వాళ్ళు మొత్తం నా బ్యాంక్ అకౌంట్ని, కార్డ్స్ని అన్నిటినీ బ్లాక్ చేసేసారు. ఇతన్ని నేను అలాగే ఎంగేజ్ చేసి ఉంచాలి, హోల్డ్లో ఉంచాలి అన్న ఉద్దేశంతో ఇతనితో ఇంకా నేను నా లిమిట్ అయిపోయింది అలా ఇలా అని మెసేజెస్ పెడుతూ దాన్ని హోల్డ్లోనే ఉంచాను. అమౌంట్ మిస్యూజ్ చేయకూడదు, అతను లైన్లోనే ఉండాలి అన్న ఉద్దేశంతో వాట్సాప్లో చాట్ చేస్తున్నా. కానీ అప్పటికే నాకు తెలిసిపోయింది స్కామ్ జరిగింది అని. వెంటనే తెలంగాణ సైబర్ క్రైమ్ వాళ్ళకి సంప్రదించడం జరిగింది. వాళ్ళు ప్రాసెస్ చేశారు. ఏదైతే అకౌంట్కి అతను ట్రాన్స్ఫర్ చేయించుకున్నారో ఆ అకౌంట్ని ఫ్రీజ్ చేయడం జరిగింది. ఇదంతా కూడా జస్ట్ 4 minutesలో జరిగిన సంఘటన అండి. అంటే వెంటనే నేను రియాక్ట్ అయ్యాను. వితిన్ 4 to 8 minutes లోపల మొత్తం నా కంప్లైంట్ రైజ్ చేయడం కూడా జరిగిపోయింది. కాబట్టే నా అమౌంట్ సేవ్ అయినాయి, లేదంటే ఖచ్చితంగా నేను లాస్ అయిపోయేదాన్ని. దీనికి హెల్ప్ చేసిన సైబర్ క్రైమ్ వాళ్ళకి, అలాగే నా బ్యాంక్ వాళ్ళకి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే మనందరం చాలా జాగ్రత్తగా ఉంటాం. ఇలాంటి స్కాముల విషయంలో చాలా న్యూస్లు వస్తున్నాయి, నేను చూస్తుంటాను, నా కొలీగ్స్కి షేర్ చేస్తాను. చాలా జాగ్రత్తగా ఉండే నేను కూడా వాట్సాప్ అనేటప్పటికీ ఐడియా లేదనమాట ఇలా జరుగుతుంది అని. సో ఇది కొత్త స్కాము, అది మీ దాకా రావాలని ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి ఈ వీడియోని అందరూ షేర్ చేసుకోండి, లేదంటే ఈ ఇన్ఫర్మేషన్ 10 మందికి మీ ఆత్మీయులకి చెప్పండి. ఎందుకంటే సొంత అయిన వాళ్ళు, భర్త, కొడుకు, తల్లి, తండ్రి ఇలాంటి నెంబర్స్ నుంచి కూడా మనకి అమౌంట్ పంపించండి, ఎమర్జెన్సీ అని రావచ్చు. మనము సెకండ్ థాట్ తీసుకోకుండా పంపించేస్తూ ఉంటాము. సో దయచేసి మీరందరూ రీచెక్ చేసుకోండి, ఎందుకంటే వాట్సాప్ దాకా కూడా ఈ స్కామ్ వచ్చేసింది. మీరు జాగ్రత్తగా ఉంటారని ఈ వీడియో చేస్తున్నాను. థ్యాంక్స్ అండి.